సమీర దర్శన్ వచ్చి తన మెడలో తాళి కడతాడనుకొని చితి మీద పడుకొని శవంలాగా నటిస్తూ ఉంటుంది. అక్కడున్న ఇద్దరు ఆడవాళ్ళు కూడా అమ్మ సమీర అప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయాయా అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి ఆనంద శరణ్య వస్తారు. ఆనందం చూడగానే సమీర భయంతో వణికిపోతూ ఉంటుంది. ఏం చేస్తుందో ఏంటో అని సమీర అనుకుంటూ ఉండగా ఇదిగోండి అత్తలు, సమీర పెళ్ళి కాకుండానే పైలోకానికి వెళ్ళిపోయిందని మీరు చాలా బాధపడుతున్నట్టున్నారు. పాపం మా అబ్బాయి దర్శన్ని పెళ్లి చేసుకొని నా ఇంటి కోడలుగా అడుగు పెట్టాల్సిన పిల్ల ఇంత తొందరగా పైకి వెళ్ళిపోతుందని నేను కూడా అస్సలు అనుకోలేదు అని చెప్పి అక్కడున్న డాక్టర్తో, ఏంటి డాక్టర్ గారు ఈ మధ్య మీరు శ్మశానానికి వచ్చి కూడా పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తున్నారా అని చెప్పి అంటూ ఉంటే, అది కాదు మేడం, పాపం సమీర గారిని బతికించడానికి నేను ఆఖరి నిమిషం వరకు ట్రై చేశాను. ఎప్పుడు కూడా దర్శన్ గారి చేత తాళి కట్టించుకోవాలని ఆవిడ అనుకుంటూ ఉండేవారు. అందుకే పేషెంట్తో బాండింగ్ వల్ల నేను ఇక్కడికి వచ్చానని డాక్టర్ అంటూ ఉంటారు. ఓ, పేషెంట్ మీద బాండింగ్తో ఇక్కడి వరకు వచ్చారా అని చెప్పి ఆనంద వెటకరంగా మాట్లాడుతూ ఉంటుంది. మా అబ్బాయి దర్శన్ చేత తను తాళి కట్టించుకోకపోతే ఏంటి, నేనే నా చేతుల మీదుగా అంత్యక్రియలు చేస్తాను అని చెప్పి చితికి నిప్పు పెట్టడానికి నిప్పుని రెడీ చేయమని అక్కడున్న కాటి కాపరికి చెప్తుంది. కాటి కాపరి కాగడ తీసుకొని రాగానే ఆనంద్ భైరవి సమీర చితికి నిప్పు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అనన్య కాంచన ఇద్దరు కూడా ఇదంతా చూస్తూ కంగారు పడిపోతూ ఉంటారు. ఆనంద సమీర చితికి నిప్పు పెట్టబోతూ ఉంటే ఇక ఒక్కసారిగా సమీర లేచి కూర్చొని, మీకు దండం పెడతాను, నేను బతికే ఉన్నాను, నన్ను చంపొద్దు అని వేడుకుంటూ ఉంటుంది. ఏంటి సమీర అలా లేచి కూర్చున్నావేంటి, నువ్వు చచ్చిపోయావు కదా, పడుకో, నీకు మేము అంత్యక్రియలు చేస్తాము అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో సమీర ప్లీజ్ ప్లీజ్ వద్దు వద్దు, నేను వెళ్ళిపోతాను, ప్లీజ్ నన్ను చంపొద్దు అని అంటూ ఉంటే అప్పుడు ఆనంద ఆ కాగడని శరణ్య చేతికిస్తూ, శరణ్య నీ జీవితాన్ని ఇది బుగ్గిపాలు చేయాలని చూసింది, ఇలాంటి దాన్ని నువ్వు విడిచిపెట్టకు, దానికి నిప్పు పెట్టు అని చెప్పి ఆనంద ఆ కాగడని శరణ్య చేతికి ఇవ్వడంతో శరణ్యని చూసి సమీర పరుగులు పెడుతూ ఉంటుంది. అలా సమీర రోడ్డు వెంట పరిగెడుతూ ఉంటే శరణ్య కాగడ పట్టుకొని సమీర వెనకాల పరుగులు తీస్తూ ఉంటుంది. సమీర అలా పరిగెత్తి పరిగెత్తి అనుకోకుండా కాలు స్లిప్ అయ్యి లోయలో పడిపోతూ ఉంటుంది. లోయ చివర అంచు పట్టుకొని సమీర వేలాడుతూ ఉంటే అప్పుడు శరణ్య, నా మొగుడిని నా నుండి దూరం చేయాలని చూసావు కదే, నీకు ఇప్పుడు సరైన శిక్షే పడింది అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. దాంతో సమీర, శరణ్య ప్లీజ్ శరణ్య, నాకు ప్రాణభిక్ష పెట్టు, నన్ను పైకి లాగు, నేను ఇకపై దర్శన్ జోలికి కానీ నీ జోలికి కానీ రాను, ఎక్కడికైనా వేరే కంట్రీకి వెళ్ళిపోతాను, ప్లీజ్ శరణ్య నన్ను కాపాడు అని చెప్పి సమీర వేడుకుంటూ ఉంటుంది. ఇదంతా కూడా కాంచన అనన్య ఇద్దరు కలిసి ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటారు. ఇక అలా శరణ్య సమీర చెప్పే మాటలు నమ్మకుండా అలాగే చూస్తూ ఉంటుంది. ప్లీజ్ శరణ్య నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను కాపాడు ప్లీజ్ అని చెప్పి సమీర చాలాసేపు బతిమలాడటంతో మనసు కరిగిపోయి శరణ్య ఆ కాగడాన్ని పక్కకు విసిరేసి తన చెయ్యి అందించి సమీర ప్రాణాలు కాపాడుతుంది. సమీర ప్రాణాలు శరణ్య కాపాడిన తర్వాత సమీర శరణ్యకు ఎదురు తిరుగుతూ, ఏంటే నా దర్శన్ని నీకు విడిచిపెట్టేది, ఎట్టి పరిస్థితుల్లోనూ నా దర్శన్ని నీకు నేను విడిచిపెట్టను, నీ ప్రాణాలు తీసైనా సరే నా దర్శన్ని నేను సొంతం చేసుకొని తీరుతాను, నిన్ను పైకి పంపించేస్తాను అని చెప్పి సమీర శరణ్య గొంతు పట్టుకుంటుంది. ఇద్దరు కూడా అలా లోయ చివరకు వస్తారు. శరణ్యని లోయలోకి తోసేసి చంపాలని సమీర ప్లాన్ చేస్తూ ఉంటుంది. అలా ఒక్కసారిగా సమీర శరణ్యను తోసేయడంతో శరణ్య లోయలో పడబోతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన ఆనంద భైరవి శరణ్య చెయ్యి పట్టుకొని పక్కకు లాగి సమీరని ఆ లోయలోకి నెట్టేస్తుంది. ఇక దాంతో సమీర ఆ లోయలో పడిపోయి డొల్లుకుంటూ ఒక పెద్ద రాయి మీద పడడంతో సమీర తలకు బలమైన గాయం అయ్యి రక్తం కారుతూ ఉంటుంది. ఇక అలా సమీర కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే ప్రాణం విడుస్తుంది. ఇదంతా కాంచన తన ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటుంది. అత్తయ్య గారు సమీర అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, అది చేసిన పాపాలే దాని ప్రాణం తీశాయి, ఇకపై దాని అడ్డు నీ జీవితానికి ఉండదు, నువ్వు దర్శన్ ఇద్దరు కూడా సంతోషంగా ఉండొచ్చు, వెళ్దాం పదమ్మా అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. మరి మొత్తానికైతే సమీర చనిపోయింది. రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.